జై హో కిసాన్. రైతులు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అన్నది మా జై హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇక్కడ రైతులు అంటే వ్యవసాయం చేసే వాళ్ళే అని కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ క్షేమంగా ఉండాలి అనేది మా జై హో కిసాన్ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే మనం ఏంటంటే ఇంతసేపు రైతుల వ్యవసాయ క్షేత్రాలలో పండిస్తున్నటువంటి పంటల గురించి, తర్వాత యువ రైతులు చేస్తున్నటువంటి నూతన ప్రయోగాల గురించి ఇచ్చుకుంటూ వెళ్ళాం స్టోరీస్. ఇప్పుడు మోజర్ల హార్టికల్చర్ కళాశాలలో జరుగుతున్న ఒక సరికొత్త ప్రయోగం గురించి మనం ఈరోజు జై హో కిసాన్ వీక్షకులకు ఒక స్టోరీ అందించబోతున్నాం. ముఖ్యంగా అంటే ఇది సాఫ్రాన్, కుంకుమ పువ్వు అని అంటాము. అయితే ఈ కుంకుమ పువ్వు యొక్క ప్రాధాన్యత మన పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పంగా విన్నది. చాలామంది ఇప్పటికీ తరచుగా ఇళ్లలో దాన్ని వాడుతుంటారు. అయితే అది మన దగ్గర లభ్యం కావడం అన్నది చాలా తక్కువ. ఈ కుంకుమ పువ్వును ఫస్ట్ ఎక్కడ పండిస్తారు, ఆ పంట గురించి, కుంకుమ పువ్వు గురించి వివరాలను ఈ మోజర్ల హార్టికల్చర్ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిడిగం సైదయ్యను మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. మీ కాలేజీలో కుంకుమ పువ్వు గురించి మంచి ప్రయోగం ఏదో చేస్తున్నారని తెలిసింది. దాన్ని మా జై హో కిసాన్ వీక్షకులకు అందించాలన్నది మా తాపత్రయము, ఉద్దేశము. కనుక కొంచెం దాని గురించి ఒకసారి మాకు కూడా వివరించండి. అవునండి, మనం నాబార్డ్ ఆర్థిక సాయంతో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కుంకుమ పువ్వును తెలంగాణలో ప్రత్యేకించి ఏరోపోనిక్ పద్ధతిలో సాగు చేయడానికి కావాల్సిన పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల ప్రాజెక్టు కింద మాకు ఉద్యాన కళాశాల మోజర్లకు ఇవ్వడం జరిగింది. అయితే దీని నేపథ్యం చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా కుంకుమ పువ్వుకు చాలా డిమాండ్ ఉందండి. ఎందుకంటే రెడ్ గోల్డ్ అంటారు, ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల్లో కింగ్ ఆఫ్ స్పైసెస్ అంటారు, అన్నిటికీ రారాదు. దీనికి ఉన్న ఔషధ గుణాలు, తర్వాత మా వంటకాల్లో వాడడము, ఆ ఫార్మాలో వాడడము, ఔషధాల్లో వాడడంలో ఉన్న గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకొని దీనికి ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. బట్ విస్తీర్ణం పరంగా అలాగే ఉత్పత్తి పరంగా చూసుకున్నట్టయితే భారతదేశంలో కేవలం 5%, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్లో కేవలం 5% మాత్రమే పండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిది ఇరాన్లో 90% పైగా కుంకుమ పువ్వు ప్రపంచ దేశాలకు పండించడం, ఎగుమతి చేయడం చేస్తున్నారు. దాదాపు సగం భూభాగం మొత్తం కుంకుమ పువ్వు సాగులోనే ఉన్నది. ఆ తర్వాత చూసుకుని చిన్న దేశాలైన ఆఫ్ఘనిస్తాను, ఇట్లాంటి చిన్న దేశాలు కూడా సాగు చేస్తూ ఉన్నాయి. ఇంకా భారతదేశానికి వచ్చేటప్పటికి మొత్తం భారతదేశంలో కేవలం కాశ్మీర్లో మాత్రమే ఈ కుంకుమ పువ్వు సాగు అవుతుంది. దాంట్లో కూడా ఒక ప్యాంపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలోనే ఈ కుంకుమ పువ్వును ప్రస్తుతం సాగు చేస్తూ ఉన్నారు. అయితే అక్కడికి ప్రధానంగా ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు హారిజాంటల్ కల్టివేషన్ అంటారు. అంటే సంవత్సరం మొత్తంలో కేవలం 4 నెలలు మాత్రమే మంచు తక్కువగా ఉండి గడ్డగట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ జూలై ఎండింగ్ నుంచి ఆగస్టు మొదటి నుంచి అక్టోబర్, నవంబర్ చివరి వరకు ఈ 4-5 నెలల కాలంలో మాత్రమే అక్కడ ఈ కుంకుమ పువ్వు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయంలో ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సాగు కుదరదు, అలాగే చలి బాగా ఉధృతంగా ఉన్నప్పుడు కూడా సాగు కుదరదు. దానికి తోడు ఈ రియల్ ఎస్టేట్ విస్తీర్ణం ఎక్కువ కావడంతో అక్కడ కూడా ఒకప్పుడు 30,000 ఎకరాలు ఉన్న ఈ కుంకుమ పువ్వు సాగు విస్తీర్ణం కాశ్మీర్లో ఇప్పుడు 3,000కు 4,000కు పడిపోయింది. దానికి తోడు దీనికి ఉన్న కుంకుమ పువ్వుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతూ ఉంది. అంటే రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా అందరూ కూడా పబ్లిక్ ఎవరైనా కూడా కన్జ్యూమర్స్ కూడా ఒత్తిడికి గురవడంతో దాంట్లో రిలాక్స్ కావాలంటే స్ట్రెస్ రిలీవింగ్ కోసము ఔషధ గుణాలు ఎక్కువగా దీంట్లో ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫార్మాల్లో కూడా దీన్ని వాడుతున్నారు. స్ట్రెస్ రిలీవింగ్ ట్యాబ్లెట్లు అన్నింటిలో కూడా వీటిని వాడుతున్నారు. దాంతోపాటు గర్భిణీ స్త్రీలు, ఇంకా రోజువారీ టీలలో వాడడం, అన్ని రకాల ప్రయోజనాలు దీనిలో ఉండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది, విస్తీర్ణం తగ్గింది. ఈ నేపథ్యంలో కేవలం కాశ్మీర్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో సాంప్రదాయ సాగుకు ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా సాగు చేసుకోవచ్చా అన్న ఆలోచన వచ్చినప్పుడు మేము ఈ ప్రాజెక్టు ఒకటి రూపొందించడం జరిగింది. దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు
తర్వాత ఎక్కడి నుంచి గడ్డలు కామ్స్ అంటారు, బల్బ్స్ అంటారు, అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, తర్వాత సక్సెస్ఫుల్గా చేయడానికి ఎటువంటి పద్ధతిలో ఎటువంటి ఆలోచనలు కానీ మెలకువలు కానీ లేకపోతే దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ప్రత్యేకించి ఇప్పుడు పరిశోధన చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 25 రోజుల పంట ప్రస్తుతానికి ఇది. ఇంకొక 25 రోజులు అంటే 50 రోజుల్లో కుంకుమ పువ్వు ఇక్కడ మన చేతికి వస్తుంది. ఈలోపు మొట్టమొదటిగా ఎవరైనా కుంకుమ పువ్వు సాగు చేసుకోవాలి అంటే సాంప్రదాయ పద్ధతిలో కాకుండా ఒక ల్యాబ్లో కుంకుమ పువ్వు సాగు చేయాలంటే 2 పద్ధతులు ఉన్నాయండి. ఒకటేమో హైడ్రోపోనిక్ పద్ధతి, 2 ఏరోపోనిక్ పద్ధతి. హైడ్రోపోనిక్ పద్ధతి అంటే నీటిని అంటే మట్టి లేకుండా కేవలం నీటిని ఇచ్చేసి ఈ కుంకుమ పువ్వు గడ్డల నుంచి కుంకుమ పువ్వు తీసుకోవడం. బట్ ఏంటంటే చిన్న బేబీ లాంటి చాలా సెన్సిటివ్ క్రాప్. సార్ ఇప్పుడు మనం ఇక్కడ మన ల్యాబ్లో చేస్తున్నటువంటి సాగు అన్నది ఏ పద్ధతిలో సాగు చేస్తున్నాం? మనం ప్రత్యేకించి ఇక్కడ ఏరోపోనిక్ పద్ధతిలో చేస్తున్నాం. ఏరోపోనిక్ అంటే మట్టి లేకుండా నీళ్లు లేకుండా కేవలం గాలిలో తేమ ద్వారా పండిస్తున్నాం. దానికి ప్రత్యేకించి కేవలం తేమతోని సరిపోదు. తేమ కూడా సాధారణ తేమ కంటే కూడా 80 నుంచి 95% గాలిలో తేమ ఉండాలి మొట్టమొదటి. రెండోది ఎవరైనా కుంకుమ పువ్వు సాగు చేసుకోవాలి ఏరోపోనిక్ పద్ధతిలో అంటే రెండవది ప్రత్యేకించి కావాల్సింది ఏంటంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉష్ణోగ్రత చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్వతహాగా ఈ కుంకుమ పువ్వు అన్నది కాశ్మీర్లో పెరిగింది, అక్కడనే పుట్టింది కాబట్టి ఆ లక్షణాలకు అలవాటు పడ్డది కాబట్టి ఎక్కడైనా మనం సాగు చేయాలనుకుంటే అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను ఇక్కడ రెప్లికేట్ చేసే ప్రయత్నం చేయాలి. దానికోసం ఏంటంటే టెంపరేచర్ అక్కడ ప్యాంపోర్ విలేజ్లో పొద్దున్న ఎంత ఉష్ణోగ్రత ఉందో అదే ఉష్ణోగ్రతని డే మొత్తం ఇక్కడ మెయింటైన్ చేయాలి. నైట్ సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ప్యాంపోర్ విలేజ్లో ఏ టెంపరేచర్స్ ఉందో ఆ టెంపరేచర్ ఇక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ ఇది అంటే పూతకు వేరే కార్బన్ డైఆక్సైడ్ అవసరాలు ఉంటాయి. అలాగే పూత వచ్చిన తర్వాత అంటే ఇది 3 సైకిల్ ఉంటాయండి సంవత్సరంలో. ఒకటి మొట్టమొదటిది పూత రావడానికి ఒక 4 నెలల కాలం పడితే పూత వచ్చిన తర్వాత వెజిటేటివ్ స్టేజ్ మల్టిప్లికేషన్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ గడ్డలు మళ్ళీ 3 నుంచి 4 బలంగా ఉంటే 10 గడ్డల దాకా వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ నిద్రావస్థలోకి అంటే డార్మెన్సీలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ 4x3 అంటే 12 నెలల కాలంలో ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంది. సో దానికి అనుగుణంగా ఈ గాలిలో తేమ, ఉష్ణోగ్రత, లైట్ అంటే నేరుగా సూర్యరశ్మి పడే అవకాశం లేదు కాబట్టి కృత్రిమంగా మనం లైట్ ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో కూడా అత్యంత నాణ్యమైన ఈ లైట్ని మాత్రం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో రకరకాల ఫ్యాన్లు ఉన్నాయి, ఫాగింగ్ కనిపించింది, ఇంకా డిఫరెంట్గా ఏవేవో అమర్చారు. మనం అంటే దీని ద్వారా మనకు కాశ్మీర్ వాతావరణాన్ని ఈ ల్యాబ్లో కల్పించగలుగుతున్నామా? ఖచ్చితంగా కల్పించగలిగిన ధైర్యంతోనే ఈ కుంకుమ పువ్వు సాగు చేపట్టినాం. దాంట్లో కాశ్మీర్లో ఈ కుంకుమ పువ్వు పండే వాతావరణం ఎలా ఉంటుందంటే ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది. దానికి కావాల్సింది నార్మల్ ఏసీస్ పనిచేయవు. నార్మల్ ఏసీస్లో నార్మల్ ఎయిర్ కండిషన్స్లో తక్కువ 17 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కానీ ఇక్కడ 8 డిగ్రీల సెల్సియస్ నుంచి 20 డిగ్రీల సెల్సియస్ కావాలి కాబట్టి ఈ ఇండస్ట్రియల్ ఏసీస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది 20/10 20 ఎస్ఎఫ్ పొడుగు ఉంటుంది, 10 అడ్డంగా ఉంటుంది, 200 ఎస్ఎఫ్టీ. ఇది అంటే లేమ్యాన్ లెక్కల ప్రకారం అయితే కాశ్మీర్లో హారిజాంటల్గా పండించడానికి 1 ఎకరంతో సమానం అన్నట్టు. దీంట్లో ర్యాక్స్ పద్ధతిలో పెట్టుకుంటాం. ఈ ల్యాబ్ కాశ్మీర్లో పండించే దానికి 1 ఎకరంతో సమానం. అవునండి, గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనం ర్యాక్ పద్ధతిలో పెట్టుకుంటాం. ఒక ర్యాక్లో 6 లేయర్స్ ఉంటే 5 సెల్వ్స్ ఉంటాయి. ఒక్కో సెల్ఫ్లో కూడా మళ్ళీ దానికి ప్రత్యేకించి ప్రతి సెల్ఫ్లో కూడా ఆ కుంకుమ పువ్వు కావాల్సిన లైట్ను అరేంజ్ చేస్తామండి. అది కూడా మల్టీ స్పెక్ట్రమ్ లైట్. అక్కడ కాశ్మీర్లో అయితే మామూలుగా అయితే ఓన్లీ కేవలం నార్మల్ లైట్, వైట్ లైట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దీంట్లో దానికి కావాల్సిన బ్లూ లైట్, రెడ్ లైట్, ఫార్ రెడ్ లైట్ అన్నీ కూడా మిక్స్ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సిన పూర్తి స్థాయిలో ఇక్కడ లక్ష్యం మెయింటైన్ చేస్తుంది. దానికంటే ఎక్కువనే ఉంది కాబట్టి దాని అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1. ఈ లైట్ల వైపు చూసినప్పుడు మామూలుగా ట్యూబ్ లైట్ మాదిరిగా కాకుండా ఏదో రంగురంగులుగా అనిపిస్తున్నది. అవునండి, దానికి కావాల్సిన పూర్తి స్థాయి. కాశ్మీర్కి ఇక్కడికి తేడా ఏంటంటే మనం పెట్టిన ప్రతి బల్బ్ అంటే ఆ గడ్డలో నుంచి కూడా ఫ్లవర్ ఖచ్చితంగా వస్తుంది. అక్కడ ఏంటంటే కొన్ని కింద పడడం, పైకి పడడం, మంచుగా పడి ఉండడం, కరెక్ట్గా ఈ ఉష్ణోగ్రత లైట్ అందకపోవడంతో అన్ని గడ్డలు కూడా పూలగా మారడం చాలా కష్టమవుతుంది. కానీ ఇక్కడ ప్రతి దానికి కావాల్సిన సకల సౌకర్యాలు చేస్తున్నాం కాబట్టి ప్రతి గడ్డల నుంచి కూడా పువ్వు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. తర్వాత ఇండస్ట్రియల్ ఏసీస్ ఖచ్చితంగా పెట్టాలి. అంటే ఈ టెంపరేచర్స్, రిలేటివ్ హ్యూమిడిటీ, గాలిలో తేమ ఇవన్నీ కూడా స్టేజ్ని బట్టి మారుతూ ఉంటుందండి. మొదట్లో తెచ్చుకోగానే ఆ డార్మెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు జూన్, జూలై ఎండింగ్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెచ్చుకున్నప్పుడు మొట్టమొదటిగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అక్కడ భూమిలో పెరిగినాయి కాబట్టి మన నేల కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది చాలా సెన్సిటివ్ క్రాప్.
దాన్ని అలాగే తీసుకొచ్చి ఈ తేమ ఎక్కువగా ఉన్న ఈ రూమ్లో చలి వాతావరణంలో పెట్టినప్పుడు ఆ కుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా విత్తన శుద్ధి చేయాలి. ఆ గడ్డలను విత్తన శుద్ధి చేయాలి. దానికి రకరకాల రసాయనాలు ఉన్నాయి, శిలీంద్రనాశనాలు ఉన్నాయి, ఫంగిసైడ్స్ ఉన్నాయి, వాటితోని చేసుకోవాల్సింది. ప్రత్యేకించి కార్బండిజం, తర్వాత మ్యాంకోజెబ్తోని ఆ దశను బట్టి డార్మెన్సీ స్టేజ్లో ఉందా, ప్రీ స్ప్రౌటింగ్ వచ్చిందా, స్ప్రౌటింగ్ పెద్దగా ఉందన్న దాన్ని బట్టి డోస్ తగ్గించుకుంటూ వచ్చి సీడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మాత్రమే లోపల పెట్టుకోవాలి. నెంబర్ 2, నేరుగా ఈ ర్యాక్స్ పద్ధతిలో మాత్రమే పెట్టుకోవాలి. లేదనుకుంటే హారిజాంటల్లో పెట్టుకుంటే దీంట్లో 1/10 మాత్రమే పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ర్యాక్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న ప్రతి ర్యాక్ కూడా మధ్యలో లైట్ ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు దీంట్లో కార్బన్ డైఆక్సైడ్, బొగ్గు పులుసు వాయువు నియంత్రణ చాలా ముఖ్యం. ఎక్కువ అయ్యే కొద్దీ ఈ మొక్కలు, ఈ గడ్డలు, తర్వాత స్పౌట్స్ వచ్చిన మొలకలన్నీ కూడా స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి. పువ్వు పెరగవు, పువ్వు కూడా వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఖచ్చితంగా 500 నుంచి 700 ppm మధ్యలో మాత్రమే దాన్ని మెయింటైన్ చేయాలి. దానికి సెన్సార్స్ ఖచ్చితంగా ఈ ల్యాబ్లో అమర్చుకోవాలి. ఎప్పుడెప్పుడు రోజువారీగా దాన్ని టెస్ట్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువగా ఉందనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్స్ ఉందండి. HEPA ఫిల్టర్స్తో ఉన్న ఈ CO2 కంట్రోల్స్ పెట్టుకోవాలి. హై ఎఫిషియన్సీ పార్టికులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అంటే లోపల బయట నుంచి వచ్చే గాలిలో మైక్రోబ్స్ లేకుండా ఫిల్టర్ చేసి అది లోపలికి గాలిని పంపిస్తుంది. అలాగే ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండాలి. ఎయిర్ సర్క్యులేషన్ తగ్గిందనుకోండి, మన శిలీంధ్రాలు ఎక్కువగా అయిపోయి మొత్తము కుళ్ళు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు లైట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దాంతోపాటు రిలేటివ్ హ్యూమిడిటీ అనేది చాలా ముఖ్యం. గాలిలో తేమ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కాశ్మీర్లో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది, గాలిలోనే చల్ల గాలి వస్తుంది కదా, అట్లాంటి వాతావరణం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మేము ఈ గదిలోకి వచ్చినప్పుడు, ల్యాబ్లోకి వచ్చినప్పుడు కూడా పాదం కింద పెడితే మొత్తం మాకు ఐస్ లాగా అనిపించింది. దానికోసం హ్యూమిడిఫైయర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. హ్యూమిడిఫైయర్లో వాడే నీళ్లు కూడా ఈ మన డైరెక్ట్ బోర్ వాటర్ కాకుండా సాధ్యమైనంత వరకు RO వాటర్, రివర్స్ ఆస్మోసిస్ ద్వారా డెవలప్ చేసిన వాటర్ని మాత్రమే పెట్టుకోవాలి. దాని నుంచి హ్యూమిడిఫైయర్ ద్వారా కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా డిజిటల్ డిస్ప్లే ఉంటుందండి. అన్నీ కూడా ప్రతిసారి రూములకు రాకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. అన్ని రిమోట్ కంట్రోల్ మన ఫోన్ ద్వారా చూసాను. నేను ఇందాక బయట నుంచి వచ్చేటప్పుడు కాళ్ళు కూడా అక్కడే శుభ్రం చేసుకొని లోపలికి రావడం. అవునండి, ఇన్ఫెక్షన్ వస్తుందన్న డౌట్తోనే ఎవరైనా కాళ్ళు చేతులు మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి రావాలి. వచ్చిన తర్వాత కూడా ఎక్కువ కూడా ఉన్నాము, ఎందుకంటే మనుషులు లోపలికి ఎంటర్ అయ్యే కొద్దీ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటికి వెళ్ళడం మంచిది అన్నట్టు. అది కామన్గా 4 నెలలలో, అంటే డార్మెన్సీ నుంచి పూత రావడానికి 4 నెలల కాలం పడుతుందండి. 120 రోజులు పడుతుంది. 120 రోజులు పడుతుంది. ఇప్పుడు దాదాపు 25-35 రోజుల ఈ గడ్డలు. ఇంకోటి ఈ స్టేజ్లో ఇప్పుడు చెప్పిన ఉష్ణోగ్రత, లైట్ ఇవన్నీ వేరే ఉంటాయి. తర్వాత ఈ పూత రావడానికి మాత్రం కనీసం ఒక వారం రోజులతో పాటు, 5 నుంచి వారం రోజులతో పాటు, అంటే 7 రోజుల పాటు ఖచ్చితంగా టెంపరేచర్ లో చాలా తక్కువ, అంటే ఇది శీతల వాతావరణానికి అలవాటు పడ్డ పంట కాబట్టి దానికి ఒక 5 నుంచి 7 రోజుల్లో పాటు 8 నుంచి 99 డిగ్రీల సెల్సియస్ ఉండేటట్టు కోల్డ్ షాక్స్ అంటారు, వెనలైజేషన్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోనే ఫ్లవరింగ్ వస్తుంది. ఆ ఫ్లవరింగ్ రావడానికంటే ముందు అన్ని కూడా మినిమం 4 నుంచి 5 సెంటీమీటర్ల పొడుగు స్పౌట్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాలి. దాన్ని బట్టే పూత రావడమా లేకపోవడం అని తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక 25 రోజులు అని అనుకుంటున్నాం. ఇంకా 25 రోజుల తర్వాత ఫ్లవరింగ్ వస్తే, ఆ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ మల్టిప్లికేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. ఒక దాంట్లో నుంచి సార్ హార్వెస్టింగ్ ఎప్పుడు చేస్తారు సార్? హార్వెస్టింగ్ రోజువారీ చేయాలన్నట్టు, ఏ రోజు ఆ రోజే చేయాలి. దాంట్లో వచ్చి స్టిగ్మాస్ అంటే ఎంత సమయం తర్వాత ఇప్పుడు మనం హార్వెస్టింగ్కి వెళ్తాం? హార్వెస్టింగ్ దీనికి ఒక పూత వచ్చింది అనుకోండి, ఆ రోజు 12 గంటల లోపు దాన్ని తీసేసేయాలి. ఎందుకంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉంటే మొత్తం ఫంగస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన తీసుకెళ్ళి షేడ్ డ్రైయింగ్లో మాత్రమే ఎండబెట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక 25 రోజుల్లో హార్వెస్టింగ్కి వెళ్తాం దాదాపుగా. ఆ తదుపరి మళ్ళీ ల్యాబ్ ఇవన్నీ మళ్ళీ అంటే వెంటనే మనం పంటకి వెళ్తామా లేక నెక్స్ట్? రెండు అవకాశాలు ఉన్నాయండి. దీంట్లోనే దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు, బట్ దీంట్లో ఎన్ని కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి దానికంటే ప్రత్యామ్నాయంగా మెడిసినల్ మష్రూమ్స్, ఇప్పుడు చాలామంది ఫుడ్స్, రానా ఫుడ్స్ లాంటి వెరీ కాస్ట్లీ మష్రూమ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 1 కేజీ ₹1,00,000 ఉన్న మష్రూమ్ ఇదే ఫెసిలిటీలో అవన్నీ కూడా మల్టిప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మన వీట్ గ్రాస్, మన ఏమంటారు, గోధుమ గడ్డి వాడుతున్నారు కాబట్టి 7 రోజుల్లో ఎన్ని సైకిల్స్ అయినా తీసుకోవచ్చు. దాన్ని పౌడర్ చేసుకోవచ్చు, తర్వాత లిక్విడ్గా కూడా వాడుకోవచ్చు. ఏ రకమైన అంటే కృత్రిమ వాతావరణంలో పెంచగలిగిన అన్ని పంటలు కూడా దీంట్లో వాడుకోవచ్చు. కేవలం 4 నెలల్లో మాత్రమే దీనికి పూతకు ఇది అవసరము. మిగతా కాలంలో మిగతా 8 నెలలు ఏ పంటనైనా దీంట్లోనే ఉత్పత్తి చేస్తారు. ఇంకొకటి చెప్పారు, వీట్ గ్రాస్ కాక
లెమన్ అంటే వెరీ రేర్ నిమ్మగడ్డి లెమన్ గ్రాస్ అని ఉంటుంది, ఎక్స్పోర్టబుల్ లెమన్ గ్రాస్ ఉంటుంది, దాన్ని కూడా ఇక్కడ చేసుకోవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సొంతంగా పెట్టుకున్నప్పుడు ఇది సపోజ్ ఈ 200 SFT ఈ ల్యాబ్కి సాఫ్రాన్ ల్యాబ్కి 12 నుంచి 15 లక్షలు ఎస్టాబ్లిష్మెంట్కి అవుతుందండి. ఇంకొక 4 లక్షలు బల్బ్స్కి పెట్టాము, మొత్తం 18 నుంచి 19 లక్షలు అవుతుంది. సో ఇదంతా రావాలంటే మినిమం 2 సైకిల్స్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. ఆ సైకిల్కు ఇంకా 1 ఇయర్లోనే రావాలి, ఒక సైకిల్తో పాటు రావాలంటే ప్రత్యామ్నాయంగా మిగతా 8 నెలలు వేరే ఉత్పత్తి కోసం ఈ నిమ్మగడ్డి లాంటివి, లేకపోతే వీట్ గ్రాస్ లాంటివి, మెడిసినల్ మష్రూమ్స్, లేకపోతే వెరీ కాస్ట్లీ మష్రూమ్స్, ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవడానికి ఇదే ల్యాబ్ సరిపోతుందండి. కొత్తగా ఎవరైనా ఒకవేళ ఇట్లా ఈ ల్యాబ్లో మీరు పండిస్తున్న మాదిరిగా యువకులు ఎవరైనా ముందుకు వచ్చి పండించాలనుకుంటే దాదాపుగా వాళ్ళకు అంటే ఈ టెక్నాలజీ అంటే మీరు ఇస్తారు, ఎంత అమౌంట్ వాళ్ళకు అంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది, తర్వాత వాళ్ళకు అంటే దిగుబడి కానీ దానిపైన వచ్చే ఆదాయం కానీ ఎలా ఉండొచ్చు? మీరు దాంట్లో మీరు అడిగిన ప్రశ్నలో 2 సమాధానాలు ఉన్నాయండి. ఒకటి, ఆ యువత పెట్టాలనుకున్నప్పుడు పూర్తిగా దీని గురించి వాస్తవాలు తెలుసుకొని మాత్రమే కుంకుమ పువ్వు సాగులోకి, ఏరోఫోనిక్స్లో కుంకుమ పువ్వు సాగులోకి దిగాలి. ఇప్పుడు కొంతమంది తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏరోఫోనిక్స్ చేస్తున్నారు, హైడ్రోఫోనిక్స్లో చేస్తున్నారు. బట్ వాళ్ళని మాకు ల్యాబ్ పెట్టుకోవాలి, ఏమేమి ఎక్విప్మెంట్ కావాలని ఒక ఫోన్ చేస్తే వాళ్ళు అర్ధగంట డిస్కస్ చేయడానికి 3,000-4,000 అడుగుతున్నారు. సో అట్లాంటి అవాయిడ్ చేయడానికి ఒక పబ్లిక్ ఫండెడ్ రీసెర్చ్, ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలి. ఇది నిజంగా ఎంతవరకు ఏమి కావాలి, ఎవరికి కావాలన్నా కూడా ఫ్రీగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా చెప్పడానికి నాబార్డ్ సాయం కోరితే వాళ్ళు ఫైనాన్స్ చేశారు, మాకు ఫండింగ్ ఇచ్చారు, పైలట్ ప్రాజెక్ట్లో చేస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఎవరికైనా వీఆర్ ఓపెన్, వాళ్ళకు ఫ్యాక్ట్స్ చెప్తాం, ఎంత వేస్తే ఏమొస్తుంది, ఎక్కడ తెచ్చుకోవాలి, ఈ ఎక్విప్మెంట్ ఎక్కడ దొరుకుతుంది, అన్ని ఫ్యాక్ట్స్ చెప్తాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఈ 200 SFTలో పెట్టుకోవడానికి మాత్రం 12 నుంచి 15 లక్షల ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. మిగతాయి ఆ ధరలు అన్నది, ఈ గడ్డల ధరలు అన్నది సీజన్ బట్టి, అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. గత సంవత్సరము అంతకుముందు సంవత్సరం 450 రూపాయలు కిలో ఉండేది, గత సంవత్సరము 800 నుంచి 1000 రూపాయలు అయిపోయినాయి. ఈ సంవత్సరం వచ్చేవరకు ఆ కాశ్మీర్లో వరదలు రావడము, దాదాపు 60 నుంచి 70 రోజులతో పాటు మొత్తం నీళ్ళల్లో ఉండడంతో మొత్తము ఇన్ఫెక్షన్స్ రావడము, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల 2,300, 2,500, 3,000 కేజీ కూడా అమ్ముతున్నారు. దాన్ని బట్టి అది చూసుకోవాలి. నెంబర్ 2, ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఫస్ట్ ఈ సాగు చేయడానికంటే ముందు కాశ్మీర్ వెళ్ళి ఒకసారి అన్ని పరిశీలించి ఆ రైతులతో మాట్లాడి, ఎందుకంటే అన్ని గడ్డలు కూడా ఫ్లవరింగ్ రాదండి. 8 గ్రాములు 10 గ్రాముల ఎక్కువగా వెయిట్ ఉన్న గడ్డల్లో మాత్రమే ఆ సంవత్సరం ఫ్లవరింగ్ వస్తుంది. అంతకంటే వెయిట్ తక్కువగా ఉంటే ఆ సంవత్సరం ఫ్లవరింగ్ రాదు. వన్ మల్టిప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇది అంటే మామూలుగా ఈ గడ్డలు కూడా అంటే ఒకసారి కొంటే సరిపోతుందా, మళ్ళీ ప్రతిసారి అవసరం లేదండి. ఒక్కసారి గడ్డలు ఇది పూత అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ మల్టిప్లికేషన్ పెట్టుకోవాలి. ఒక గడ్డలోంచి 5 నుంచి తక్కువ 3 నుంచి 8, 9, 10 పిలకలు కూడా వస్తాయి. వాటిని ఆసారి మళ్ళీ మనమే వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు. మనం కూడా కావాల్సిన వెయిట్ని బట్టి మనం సొంతంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ గడ్డలు కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తే 25 కూడా 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఇదే ల్యాబ్ వాడుకోవచ్చు. 2 సంవత్సరాలు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది. బట్ చాలా కేర్ఫుల్గా చేయాలి, ఒక బేబీ లాగా గ్రో చేయాల్సి ఉంటుంది. ఫైన్ సార్, చాలా బాగుంది. ఎందుకనంటే ఇండియాలో ఎక్కడో కాశ్మీర్లో పండించే కుంకుమ పువ్వును ఇక్కడ మన మోజర్ల హార్టికల్చర్ కళాశాలలో ల్యాబ్లో దీనిపైన ప్రయోగం చేయడం, పండియడం, నాబార్డ్ వాళ్ళ సహకారంతో ఈ టెక్నాలజీని ఆసక్తిదాయకమైనటువంటి వాళ్ళకు అందించడానికి కూడా ప్రయత్నాలు జరగడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మా జై హో కిసాన్ తప్పకుండా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుంది. మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం సార్. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మా వైస్ ఛాన్సలర్ గారండి, డాక్టర్ దండా రాజిరెడ్డి గారు. ఇట్లాంటి ఫ్రాంటియర్ టెక్నాలజీస్ కానీ కొత్త టెక్నాలజీస్ కానీ రైతులకు చేరాలంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటి మీద ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు పరిశోధన చేయండి. అవసరమైతే ప్రతి రీసెర్చ్ స్టేషన్లో కూడా ఇట్లాంటి ల్యాబ్ పెడితే ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా కొత్త టెక్నాలజీ ఇచ్చినట్టు ఉంటుంది. స్మార్ట్ ఫార్మింగ్ అంటారు దానికి. మనం ఏం వచ్చి చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం లేదు, మన ఫోన్లో మొత్తం కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ల్యాబ్ ఫుల్ కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే భవిష్యత్తులో ఇట్లాంటి టెక్నాలజీస్కి ఎక్కువ అవకాశం ఉందని మా వైస్ ఛాన్సలర్ గారు చెప్తారు. వాళ్ళ కన్సర్నల్లో ఈ పరిశోధనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకసారి సక్సెస్ఫుల్ అయిందంటే మేము వీఆర్ ఓపెన్, యూనివర్సిటీ విల్ బి ఓపెన్ ఫర్ ఎంటైర్ తెలంగాణ, తెలుగు స్టేట్స్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది మా జై హో కిసాన్ అంటే నూతన ఆవిష్కరణలను, నూతన ప్రయోగాలను రైతులకు కానీ, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, ఆ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ కొత్త టెక్నాలజీని, కొత్త విధానాలను తెలియజేయడం మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే మా జై హో కిసాన్ ఛానల్ను
మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎన్నో నూతన ఆవిష్కరణలు మీ ముందుకు తీసుకొస్తాం.